ఆంధ్రప్రదేశ్లో పాలన జగన్మోహనమైంది. అందుకే రైతన్న హర్షించేలా వర్షాలు కురిశాయి, పంటలు కలకలలాడుతున్నాయి. రైతు బాగుండాలి, వ్యవసాయం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నమ్మి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఆయన నాయకత్వంలో ఈ దేశంలోనే మన వ్యవసాయ రంగం ఎన్నో విజయగాథలు నమోదు చేస్తోంది. దేశంలోనే వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్లకు ఒకసారి ప్రకటించే గుడ్ గవర్నెన్స్ సూచి 2021 ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది కాకుండా తాజాగా వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని స్కోచ్ గవర్నెన్స్ అవార్డు ఇచ్చింది. కోవిడ్ కష్టకాలంలోనే కాదు, 6 గాలాల్లోనూ రైతు వెన్నంటి ఉండి సాయం అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలవాలన్న గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొక్కవోని దీక్షతో తప్ప మొక్కుబడిగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం పనిచేయలేదు. కరోనా వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా రైతులకు సాయం చేస్తామన్న సాయాన్ని అమలు చేస్తామన్న పథకాలను ఆపలేదు, ఆలస్యం చేయలేదు. రైతుకు సాయం చేసే విషయంలో రెండో ఆలోచనే లేదని మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రిని నిరూపించుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రైతాంగం తరపున కృతజ్ఞతలు చెబుతున్నాను. రైతులు మన నుంచి కోరుకునేది గౌరవం, ఉత్తమ సేవలే కానీ జాలి కాదు అని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతారు. రైతు గౌరవాన్ని పెంచే విధంగా వివిధ పథకాలు, కార్యక్రమాలతో వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు కదులుతున్నాం. వ్యవసాయ రంగంలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2020-21లో జాతీయ స్థాయిలో 7.5% నమోదు కాగా రాష్ట్రం 10.39% వృద్ధి రేటు సాధించింది. అదేవిధంగా 2021-22లో జాతీయ స్థాయిలో 9.8% నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు 14.5%గా సాధించింది. చైర్మన్ సార్, మన ప్రభుత్వం వచ్చిన ఈ 33 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు 1,10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన విషయాన్ని ప్రకటిస్తున్నాం. ఇందులో రైతు భరోసా పిఎం కిసాన్ కింద 20,117.59 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాల కోసం 1,282.11 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం 3,707.02 కోట్లు, పంట నష్టపరిహారంగా 1,612.62 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 39,782 కోట్లు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలు కోసం 6,465 కోట్లు, వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద 309.33 కోట్లు, శనగ పంట క్యాష్ సబ్వెన్షన్ కింద 300 కోట్లు, వైఎస్ఆర్ జలకల కింద బోర్లు తవ్వేందుకు 60 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ బకాయిలైన వడ్డీ లేని పంట రుణాలు, పావలా వడ్డీ బకాయిలు 784.71 కోట్లు, విత్తన బకాయిలు 384 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు 960 కోట్లు, పంటల బీమా బకాయిలు 716 కోట్లు, రైతులకు ఎక్స్గ్రేషియా కింద 23 కోట్లు, మొత్తం కలిపి 2,771 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం అంతే నిబద్ధతతో చెల్లించిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు సంబంధించి గత ప్రభుత్వ బకాయిలు సుమారు 8,500 కోట్లు చెల్లించింది. దీనితో కలిపి ఒక్క విద్యుత్ కోసం 36,630 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించిందని ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 15,279 కోట్లు రుణమాఫీ చేస్తే ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద 33 నెలల కాలంలోనే 20,117.59 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. దీన్ని బట్టి
ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల పక్షాన నిలబడి సాయం చేస్తోందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. నవరత్నాలు ప్రకటించి ఎంతటి నిబద్ధతతో అమలు చేస్తున్నామో అంతకు మించి రైతాంగం కోసం ఎన్నికల ముందు చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుంచి వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించడమే కాదు, భవిష్యత్తు తరాలకు అవసరమైన శాశ్వత మౌలిక వస్తువులు, వనరులు, విధానాలు తీసుకొస్తున్నాం. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. చైర్మన్ సార్, మన ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడకుండా అమలు చేయడంతో పాటు ఇంకా రైతుల ఆదాయాన్ని మరింత మెరుగుపరిచే దిశగా గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలు నిరంతరం అందించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యవసాయం ఎలా పరిరక్షించుకోవాలో మర్చిపోవడం అంటే మనల్ని మనమే మర్చిపోవడం అని మహాత్మా గాంధీ గారు అన్నారు. వ్యవసాయాన్ని కాపాడుకోవడం అంటే మానవజాతి మనుగడను కాపాడుకోవడమేనని, గ్రామాలను పరిరక్షించుకోవడానికని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. వ్యవసాయ శాఖ ఒక చిన్న ఆలోచన కోట్ల మెదళ్లను కదిలిస్తుందని అంటారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. అవే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. ఇవి గ్రామాల్లో విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. నిపుణులు, శాస్త్రజ్ఞులు, ఇతర రాష్ట్రాలు, నాబార్డు నుంచి నీతి ఆయోగ్ వరకు ఇస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలు దేశమంతా రైతుల కోసం ఉండాలని ఆకాంక్షిస్తున్నాయి. రైతుకు సంబంధించి ఏ అవసరమైనా రైతు భరోసా కేంద్రాలు ఏకీకృత సేవా కేంద్రాలుగా సేవలు అందిస్తున్నాయి. కల్తీ లేని నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశు దానా సహా అన్నిటినీ సమకూర్చే కేంద్రాలుగా ఇవి పనిచేస్తున్నాయి. మరొక అడుగు ముందుకేసి ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా సేవలు అందిస్తున్నాయి. ఈ క్రాప్ నమోదు మొదలుకొని పంటల బీమా, పంట నష్టపరిహారం అందించే వరకు, పశు వైద్య సేవల నుంచి ఆక్వారంగ సేవల వరకు, రైతు శిక్షణ విస్తరణ నుంచి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల వరకు అన్ని సేవలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్బీకేలను బ్యాంకింగ్ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. ఇందుకోసం 9,277 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలు అందిస్తున్నారు. ఇక్కడి నుంచే రైతులు బ్యాంకింగ్ సేవలు పొందే విధానం తీసుకొచ్చాం. ఆర్బీకేల్లో ఏటీఎంలు కూడా దశల వారీగా ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సహకార సేవలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయబోతున్నాం. ఇదే కాకుండా రైతు రుణ మంజూరుకు ఆర్బీకేలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. రైతు ప్రతి అవసరం 48 గంటల్లోగా తీర్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి వర్యుల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో సేవలు అందిస్తున్నాయి. ఏ పని చేసినా నాణ్యతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన నిర్దేశం. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 రైతు భరోసా కేంద్రాలు ఐఎస్ఓ గుర్తింపు పొందాయి. మిగిలిన కేంద్రాలు కూడా ఆ బాటలో నడుస్తున్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత వల్లనే సాధ్యమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా పథకాల సామాజిక తనిఖీ ఈ రైతు భరోసా కేంద్రాల వద్దనే జరుగుతోంది. మా ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాలను పంటల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి రైతు ముంగిటే తమ పంటలు కొనుగోలు చేపట్టాలనే బృహత్తర కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో నెలకొల్పిన 10,544 రైతు భరోసా కేంద్రాలకు తోడుగా కొత్తగా 234 అర్బన్ కేంద్రాలు కలిపి మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తెచ్చాం. ఈ రైతు భరోసా కేంద్రాలకు వివిధ ఉత్పాదకాలు నిల్వ చేసి అందించడానికి 65 హబ్ల సంఖ్యను 154కు పెంచి మరింత త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులకు ఇన్ని సేవలు అందిస్తున్న ఈ రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలనే సంకల్పంతో ఒక్కొక్క భవనానికి
21.80 లక్షల వ్యయంతో మొత్తం 10,408 రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 1,513 భవనాలను ప్రారంభించాం. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల పరిధిలోని విజ్ఞాన కేంద్రాల ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ పొలం బడులు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా నిరంతరం రైతులకు ఈ కేంద్రాల ద్వారా వివిధ పంటల్లో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తలు సంబంధిత అధికారులతో రైతు భరోసా కేంద్రాల్లో అమర్చిన సైనేజ్ టీవీల ద్వారా చర్చాగోష్ఠి కార్యక్రమాలతో పాటుగా జిల్లా వనరుల కేంద్రాల ద్వారా క్షేత్ర పరిశీలన సందర్శనలు నిర్వహించి రైతులు పండించే పంటల్లోని సమస్యలకు పరిష్కారం తెలియజేస్తున్నాం. ఇటువంటి రైతు సేవా కేంద్రాలను రైతుల పాలిటి దేవాలయాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాం. రైతులు నేరుగా తమ సమస్యలు సందేహాలను టోల్ ఫ్రీ నెంబర్ 155251కు ఫోన్ చేసి పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 4,31,875 కాల్స్ ద్వారా వచ్చిన సందేహాలను నివృత్తి చేయగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ క్రమంలోనే ఇవి రైతుల ఆదరాభిమానాలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రశంసలు, సంస్థల కితాబులు అందుకుంటున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అందుతున్న సేవలను ఇటీవల జర్మనీ ప్రతినిధుల బృందం అభినందించింది. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతుల ముంగిటికి అందిస్తున్నందుకు నీతి ఆయోగ్ CEO ప్రశంసించడం జరిగింది. గ్రామ స్థాయిలో సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను FAO కంట్రీ డైరెక్టర్ అభినందించారు. సాంకేతికత, సేంద్రియ పంటల ధృవీకరణకు కావలసిన సాయం అందించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యమయ్యారు. RBKలతో అనుసంధానం అయ్యేందుకు ఒప్పందం చేసుకున్నారు. దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతు సంక్షేమంలో గొప్ప ముందడుగని, ఇవి దిక్సూచి వంటివని కేంద్ర ఎరువుల విభాగం వ్యవసాయ డైరెక్టర్ కొనియాడారు. రైతు భరోసా కేంద్రాల్లో కియోస్కుల ద్వారా రైతు కోరిన ఉత్పాదకాలు పంపిణీ, రైతుకు గిట్టుబాటు ధర, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటివి అద్భుతమైన సేవలని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రశంసించారు. గ్రామ స్థాయిలో ఒకే చోట రైతులకు ఇన్ని రకాల సేవలు అందించడం చాలా గొప్ప విషయమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పొగిడారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతకు ఈ రైతు భరోసా కేంద్రాలు నిదర్శనమని గుజరాత్ వ్యవసాయ అధికారుల బృందం ప్రశంసించింది. రైతు సంక్షేమంలో ఆంధ్ర అద్భుతం. RBKలతో రైతుల చెరువులో సేవలున్నాయని రామన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీత అయిన P. సాయినాథ్ అభినందించారు. మరి అలాగే 2021వ సంవత్సరానికి గోల్డెన్ స్కోచ్ అవార్డు రైతు భరోసా కేంద్రాలు గెలుచుకున్నాయి. అనతి కాలంలోనే 1,00,000 మంది రైతులు సభ్యత్వం పొందినందుకు గాను RBK ఛానల్కు యూట్యూబ్ నుండి సిల్వర్ బటన్ అవార్డు సైతం వరించింది. ఈ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేయడానికి 2022-23 బడ్జెట్లో 18 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి యాంత్రీకరణ చాలా అవసరం. కూలీల లభ్యత తగ్గడం, వ్యయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు RBKలకు అనుసంధానం చేయగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు రాయితీపై అందించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల దృష్ట్యా ఈ పథకాన్ని ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నాం. స్ప్రేయర్లు, టార్పాలిన్లు మొదలుకొని ఏ పనిముట్లు కావాలో ప్రణాళిక చేస్తున్నాం. సకాలంలో సాయం చేయకపోతే పెద్ద ప్రయోజనం ఉండదు. ఏ సాయమైనా సకాలంలో అందించాలన్నది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లో ఇవ్వడం గొప్ప విషయం. రైతులే ఆశ్చర్యపోతున్న రీతిలో సీజన్ ముగియక ముందే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం మనదే. దేశంలో ఎక్కడా ఈ విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న
పరిస్థితి లేదని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 175 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2020-21 సంవత్సరంలో ప్రకృతి సహకరించుకున్న గత ప్రభుత్వ హయాంలో కన్నా అధికంగా 165 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించాం. ఈ దిగుబడి 2014-18 మధ్యకాలం కన్నా అధికమని తెలియజేస్తున్నాను. ఇక 2021-22 సంవత్సరానికి ఈ దిగుబడులు మరింత మిన్నగా 179 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు వస్తాయని అంచనాలు తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలుకి నూతన విధానం. ధాన్యం కొనుగోలులో మధ్యవర్తులు, దళారుల, మిల్లర్ల పాత్ర తగ్గించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ధాన్యం సేకరణకు నూతన విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నాం. రైతు తన పంట చేతికొచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి నమోదు చేయించుకుంటే వారి పొలాల్లోనే పంటను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చాం. కనీస మద్దతు ధర తప్పకుండా లభించే విధంగా ఈ కొత్త విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాం. రైతు ఆదాయాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. పెట్టుబడి వ్యయం తగ్గించడం మొదలుకొని ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు చేయూతనిచ్చి ఆదుకుంటున్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ధాన్యం సేకరణకు సుమారు 43,000 కోట్లు ఖర్చు చేస్తే 33 నెలల పాలనలోనే ఈ ప్రభుత్వం దాదాపు 40,000 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్. చైర్మన్ సార్, ఏ నాయకుడికైనా ప్రజల్లో విశ్వసనీయత ముఖ్యం. ఒకసారి హామీ ఇచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవారు. అదే బాటలో మన జగనన్న ప్రభుత్వం చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా రైతులకు సాయం అందిస్తోంది. రైతు పంట సాగుబడి పెట్టుబడికి వెదుకులాడకూడదు, బ్యాంకుల చుట్టూ తిరగకూడదు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకూడదు. ఇది ముఖ్యమంత్రి వర్యుల ఆశయం. ఈ ఆశయ సాధనకు ప్రవేశపెట్టిందే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పెట్టుబడి సాయం. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న ప్రభుత్వం మాదేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ పథకం ద్వారా 2021-22 సంవత్సరంలో ఒక్కొక్క రైతు కుటుంబానికి 13,500 రూపాయల చొప్పున 52,38,000 రైతు కుటుంబాలకు 7,016.59 కోట్లు జమ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 20,117.59 కోట్లు ఇచ్చాం. రైతులకు నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదొక చరిత్రని సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పథకం వల్ల మరింత ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా 22-23 బడ్జెట్లో 7,020 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. పంటల బీమా అనగానే అత్యంత సంక్లిష్ట ప్రక్రియనే భయపడి రోజులు పోయాయి. ₹1 ప్రీమియం కూడా రైతులు చెల్లించకుండా బీమా పరిహారం వర్తింపజేసే రోజులు వచ్చాయి. ఇలాంటి బృహత్తర పథకం తెచ్చిన తొలి రాష్ట్రం మనదే కావడం మనకు గర్వకారణం. పంటకాలం పూర్తయిన వెంటనే దిగుబడుల మదింపు పూర్తి చేసి బీమా క్లెయిములు పరిష్కారం చేయాలన్నది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్దేశం. ఆ విధంగానే గత 2 పంట కాలాల్లోనూ రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆ దిశగానే 2019 ఖరీఫ్ పంటల బీమా పరిహారం 1,252 కోట్లు, 2020 ఖరీఫ్ పంటల బీమా పరిహారం 1,730 కోట్లు రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లోకి జమ చేశాం.
గతంలో కడప జిల్లాలో బకాయి పడ్డ 119.44 కోట్ల బీమా మొత్తాన్ని కూడా చెల్లించాం. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి కూడా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదైన అన్ని నోటిఫై చేసిన పంటలకు చెందిన క్లెయిమ్లు త్వరలోనే చెల్లిస్తామని తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా ఉంటుందని ఇటీవల నీతి ఆయోగ్ ప్రశంసించింది. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాత బకాయిల చెల్లింపులతో కలుపుకొని 3,707 కోట్లు చెల్లించాం. 2022-23 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అమలు కోసం బడ్జెట్లో 1802.04 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. జీవితంలో పైకెదగాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. బ్యాంకులు పంట రుణాలు మంజూరు సులభతరం చేయాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ₹1,00,000 పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఆ వడ్డీని ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తుంది. ఆ విధంగా రబీ 2019-20, ఖరీఫ్ 2020 పంట కాలానికి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన 207.72 కోట్ల సున్నా వడ్డీ రాయితీని 12.71 లక్షల మంది రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు 1,282.11 కోట్లు ఈ పథకం కింద చెల్లించాం. ఈ పథకం అమలుకు 2022-23 సంవత్సరం బడ్జెట్లో 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆర్బీకే స్థాయిలో విత్తన పంపిణీ. గ్రామాల్లో రైతు చెంతకే విత్తనం అందించాలనేది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్దనే విత్తన పంపిణీ విజయవంతంగా చేపట్టాం. విత్తనం కోసం రైతు వ్యయ ప్రయాసల భారాన్ని తప్పించాం. రాయితీ విత్తనమైన మరే విత్తనమైనా రైతు ముంగిటికే తీసుకొచ్చి ఇస్తున్నాం. ఏపీ సీడ్ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యత విషయంలో రాజీ లేదు. రైతుకు సంతృప్తి కలగకపోతే వాటిని వెనక్కి తీసుకొని మరో విత్తనం అందించే స్థాయికి ఈ సంస్థను తీసుకొచ్చాం. ఇంత పెద్ద ఎత్తున విత్తనాలను రైతులకు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న 33 విత్తన శుద్ధి కర్మాగారాలు ఈ ఏడాది అందుబాటులోకి వస్తాయి. రైతులు వ్యయ ప్రయాసలకు లోను కాకుండా తమకు కావలసిన విత్తనం కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు. వారికి రాయితీ విత్తనం కానీ మరే ఇతర విత్తనాలు కానీ వారి గ్రామంలోనే పొందవచ్చు. ఇది వ్యవసాయ రంగ చరిత్రలో రైతు మేలు కోసం ఈ ప్రభుత్వం తీసుకున్న మరో గొప్ప నిర్ణయంగా ఈ సభకు తెలియజేస్తున్నాను. 2021-22 సంవత్సరంలో 15.11 లక్షల మంది రైతులకు 8.95 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను దిగ్విజయంగా పంపిణీ చేశాం. విత్తనాల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియ లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలు సేకరించి శుద్ధి చేసి మరింత నాణ్యమైన విత్తనాలుగా మార్చి తిరుగు రైతులకు అందజేశాం. నాణ్యతపై ఎటువంటి రాజీ పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత ఇతర రాష్ట్రాలు కేంద్రం గుర్తించాయి. దీంతో జాతీయ స్థాయిలో ఏపీ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్స్కు గవర్నెన్స్ నౌ అవార్డు, స్కోచ్ అవార్డులు దక్కాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2022-23 సంవత్సరానికి రాయితీ విత్తనాల సరఫరా కోసం 200 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీ. రైతుకు కావలసిన ఎరువుల కోసం వెదుకులాట కూడదని వారికి కావలసిన నాణ్యమైన ఎరువులు
వారి గ్రామాల్లోనే అందుబాటులో ఉంచాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి స్పష్టమైన ఆదేశాలు. ఆ మేరకు ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులోకి తెచ్చి వారి గ్రామాల్లోనే అందజేశాం. 2021-22 సంవత్సరంలో సుమారు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, డిఏపి లాంటి ఎరువులు దిగ్విజయంగా సరఫరా చేశామని ఈ సందర్భంగా గౌరవ సభకు తెలియజేస్తున్నాను. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం వల్ల రైతులకు వారి విలువైన సమయంతో పాటు ఒక బస్తాకు 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు రవాణా ఖర్చులు ఆదా చేసుకోగలిగారు. ఇంత సూక్ష్మ స్థాయిలో రైతుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ రైతు భవన్ ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలతో సహా 26 చోట్ల రైతుల కోసం డాక్టర్ వైఎస్ఆర్ రైతు భవన్ పేరిట భవనాల నిర్మాణాన్ని చేపట్టడానికి నిర్ణయించాం. గ్రామం నుంచి రైతులు మార్కెట్ యార్డ్కి ఇతర పనులపై వచ్చినప్పుడు వారు విశ్రాంతి తీసుకోవడానికి డార్మిటరీ తదితర సదుపాయాలతో ఒక భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. 52 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాల నిర్మాణాన్ని ఈ ఏడాది చేపడుతున్నాం. రైతుకు అవసరమైన మౌలిక వసతులు, శాశ్వత వనరులు సమకూర్చడం ఈ ప్రభుత్వ విధి. ఆ బాధ్యతను నిర్వహిస్తూ రైతుల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ ప్రకారం మార్కెటింగ్ శాఖ ద్వారా నిర్మాణాలు చేపడుతున్నాం. దేశంలో ఎవరూ చేయని వినూత్న ఆలోచన వ్యవసాయ సలహా మండళ్ళు. వ్యవసాయంలో సమస్యలు, పంటల ప్రణాళికలకు సూచనల నుంచి ప్రతి అంశంలో రైతు భాగస్వామ్యం ఉండాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి రూపం ఈ వ్యవసాయ సలహా మండళ్ళు. రైతు సభ్యులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, చైర్మన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు కూడా వీటిలో భాగస్వామ్యులు. రైతు ఏ కాలంలో ఏ పంట వేసుకుంటూ బాగుంటుందో, ఏది మార్కెట్ అవసరాలు తీర్చగలదో తెలియజెప్పేందుకు ముఖ్యమంత్రి దూరదృష్టితో సుమారు 1,00,000 మంది అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన 4 స్థాయిల వ్యవసాయ సలహా మండళ్ళు వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రకృతి విపత్తుల సహాయ నిధి దేనిపైన అయినా నిర్ణయాన్ని వాయిదా వేయొచ్చు, కానీ వ్యవసాయంపై కాదని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. సరిగ్గా ఇలాంటి స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రకృతిని మనం నియంత్రించలేం, కానీ అది చేసే నష్టాన్ని కొంతవరకు తగ్గించగలం, లేదా కొంతైనా పూడ్చగలం. రైతు సంక్షేమంలో మానవీయ కోణం ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే ప్రకృతి విపత్తుల సహాయ నిధి. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంట సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ అందజేసే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. పంట నష్టానికి పరిహారం ఇచ్చే విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులను సకాలంలో ఆదుకొని పంట నష్టపరిహారం వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. గతంలో పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడానికి 2 లేదా 3 ఏళ్ళు కూడా పట్టేది. కొన్ని సందర్భాల్లో అసలు చెల్లింపులే చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో ప్రకృతి విపత్తుల వల్ల 0.77 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోగా 1,56,000 మంది రైతులకు 123.70 కోట్లు చెల్లించాం. 2020 ఖరీఫ్ పంటకాలం ప్రారంభం నుంచి పలు దఫాలుగా అధిక వర్షాలు, వరదలు, నివార్ తుఫాన్ కారణంగా 16.87 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన 12.05 లక్షల రైతులకు 924.86 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి ఆ సీజన్ ముగిసేలోగానే జమ చేశాం.
2021 సెప్టెంబర్లో సంభవించిన గులాబ్ తుఫాన్ కారణంగా వ్యవసాయ ఉద్యాన పంటలు 0.35 లక్షల ఎకరాల్లో నష్టపోగా వారికి 22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని 45 రోజుల వ్యవధిలోనే చెల్లించాం. 2021 నవంబర్లో అధిక వర్షాలు వరదల కారణంగా 10.10 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పట్టు సాగు పంటలు నష్టపోయిన 5.97 లక్షల మందికి 542.06 కోట్లు 2022 ఫిబ్రవరి 15న రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జమ చేశారని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులందరికీ 1612.62 కోట్లు పెట్టుబడి రాయితీ అందజేసి ఆదుకున్నాం. ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద 2022-23 బడ్జెట్లో 2000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ రుణాలు మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకు 3.65 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు మంజూరు చేశాం. అంతేకాకుండా మన ప్రభుత్వం కౌలు సాగుదారులకు ప్రాధాన్యతనిచ్చి ఏపీ క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ 2019 చట్టాన్ని అమలు చేస్తూ 7.66 లక్షల మందికి 4535.68 కోట్ల పంట రుణాలు మంజూరు చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కాలం మారుతోంది, మన అవసరాలు మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా రైతు మారాలి. అప్పుడే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందగలుగుతాడు. అందుకు ఉత్తమ మార్గం ఈ పొలంబడులు. రైతుకు తన పొలంలోనే పాఠాలు నేర్పాలి, తెగుళ్ళ నివారణకు సూచనలు ఇవ్వాలి, పంట మార్పిడి ఆవశ్యకత చెప్పాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ లక్ష్యాలతో నిర్వహిస్తున్నదే ఈ పొలంబడి శిక్షణా కార్యక్రమం. ఇవి రైతుల్లో వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాయి. రైతులు తమ పంట పరిస్థితులను పరిశీలించుకుంటూ వాతావరణ స్థితిగతులకు లోబడి ఏ విధంగా ఏ సాగు విధానాలను అవలంబించాలనే శిక్షణను తీసుకునే విధంగా వైఎస్ఆర్ పొలంబడులను నిర్వహిస్తున్నాం. 2021-22 సంవత్సరంలో 16,067 పొలంబడులను ఆర్బీకేల స్థాయిలో నిర్వహించగా దాదాపు 4,82,000 మంది రైతులు వీటిలో పాల్గొన్నారు. 2022-23 సంవత్సరంలో 17,000 పొలంబడి కార్యక్రమాలని 4.25 లక్షల ఎకరాల్లో 5.10 లక్షల మందితో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2022-23లో ఈ పొలంబడుల నిర్వహణ కోసం 30 కోట్లు ప్రణాళిక చేశాం. నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు, ప్రజల ఆరోగ్య పరిరక్షణ మొదలుకొని భూసార పరిరక్షణ వరకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ పాలసీని ఈ ఏడాది నుంచి అమలు చేస్తాం. రైతులకు మేలు చేసే లక్ష్యంతో దీనిని రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకు అనుబంధంగా ఇది ఏర్పాటు అవుతుంది. రాష్ట్రంలో ఆర్గానిక్ అగ్రి పాలసీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది తోడ్పాటునిస్తుంది. గత ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని గుర్తించి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తిరుమల శ్రీవారి నైవేద్యానికి వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు రైతు సాధికార సంస్థ టీటీడీతో ఒప్పందన అవగాహన కుదుర్చుకుంది. టీటీడీతో కలిసి గో ఆధారిత వ్యవసాయం ప్రాచుర్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ అభివృద్ధి, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా రైతు సాధికార సంస్థకు జాతీయ సహాయ సంస్థగా గుర్తింపునిచ్చాయి. ఇందుకోసం రైతు సాధికార సంస్థ నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తోంది. ప్రకృతి ప్రత్యేక కమ్యూనిటీ సెంటర్లు అన్ని రైతు భరోసా కేంద్రాల్లోనూ ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన
శిక్షణ సహాయం అందించే ప్రత్యేక సిహెచ్సిలను దశల వారీగా అన్ని ఆర్బీకేల్లో ఏర్పాటవుతాయి. రాష్ట్రంలో ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహించడానికి 200 కోట్లను వెచ్చించాలని ప్రణాళిక రూపొందించాం. డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రైతులకు అందించే ప్రతి ఉత్పాదకం నాణ్యమైన ధృవీకరించినదే ఉండాలన్నది ముఖ్యమంత్రి వర్యుల ఆదేశం. రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతా ప్రమాణాలు ధృవీకరించి వారికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఏర్పడినవే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో మరో 10 ల్యాబ్లు, 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణం కూడా చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 70 ప్రయోగశాలలు రైతులకు సేవలు అందిస్తుండగా మిగిలినవి వచ్చే ఖరీఫ్ పంట కాలానికి అందుబాటులోకి రానున్నాయి. సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 2022-23 బడ్జెట్లో 50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతులకు ఎక్స్గ్రేషియా అందరికీ అన్నం పెట్టే రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవన్మరణానికి పాల్పడకూడదు. దురదృష్టవశాత్తు అలా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే అలాంటి కుటుంబానికి తక్షణం అండగా నిలవాలన్నది ముఖ్యమంత్రి నిర్దేశం. అలాంటి బాధిత కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నది మా ప్రభుత్వ బలమైన ఆకాంక్ష. రైతుల ఎక్స్గ్రేషియా కోసం 2022-23 బడ్జెట్లో 20 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రాయితీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు వ్యవసాయంలో కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు, వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణంగా చేపట్టవలసిన ముమ్మర వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చిన్న సన్నకారు రైతాంగానికి వ్యవసాయ పరికరాలను అద్దెపై అందించేందుకు 10,750 గ్రామస్థాయి వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను, 1,615 కోత యంత్రాలతో కూడిన క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 3,672 గ్రామస్థాయి కేంద్రాలు, 85 క్లస్టర్ స్థాయి కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కొరకు 853.50 కోట్ల నిధులను కేటాయించాం. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 2022-23 సంవత్సరంలో రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు రాయితీపై సరఫరా చేయడానికి నిర్ణయించాం. రైతాంగానికి అదనపు ఆదాయం సమకూర్చేందుకు ఎఫ్పిఓల ద్వారా ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేశాం. వ్యవసాయంలో డ్రోన్ల ప్రవేశం. వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞాన వినియోగం చాలా కీలకంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, ఎరువుల పిచికారీ నుంచి విత్తనాలు వెదజల్లే వరకు డ్రోన్లతో చేస్తే వాటి వినియోగ పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి అధిక నికర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేల్లో 10,000 డ్రోన్లను దశల వారీగా రాయితీపై సరఫరా చేసి వీటి నిర్వహణ కోసం గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ సైతం ఇస్తాం. దీనితో గ్రామాల్లోని దాదాపు 20,000 మంది యువతకు ఉపాధి సైతం లభిస్తుంది. గత 3 ఏళ్లుగా అప్సరా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక పరిశోధనలు చేసింది. ఈ ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో విస్తృతపరచడానికి 2022-23 సంవత్సరంలో 200 కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సిరిధాన్యాల విధానం.
మారుతున్న ప్రజల జీవన శైలి, ఆరోగ్య అలవాట్లు చిరుధాన్యాల అవసరాన్ని పెంచుతున్నాయి. మన రాష్ట్రం చిరుధాన్యాలకు అత్యంత అనుకూలమైనది. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, వరిగలు వంటివి ప్రధానంగా సాగవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రానున్న 5 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం చిరుధాన్యాల సమగ్ర సాగు విధానాన్ని తీసుకొస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరను ముందుగానే తెలియజేయాలనేది మా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించిన పంటల జాబితాలో చిరుధాన్యాలకు ఎంఎస్పి లేకపోవడం గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని క్వింటాకు 2,500 రూపాయల చొప్పున కొర్ర తదితర చిరుధాన్యాలకు ఎంఎస్పి ప్రకటించారు. అలాగే ప్రాథమిక, ద్వితీయ ప్రాసెసింగ్ యంత్ర సామాగ్రిని కూడా రాయితీపై రైతులకు అందజేస్తాం. స్ప్రింక్లర్ యూనిట్లు సబ్సిడీపై అందజేస్తాం. జిఐపి సర్టిఫికేట్లను రైతులకు ఇచ్చి మంచి మద్దతు ధరకు రైతు అమ్ముకునేలా తోడ్పాటు అందిస్తాం. సిరిధాన్యాల వినియోగంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సేకరించిన ఈ చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం మెనూలో వీటిని చేర్చినట్లయితే పోషకాహార భద్రత కూడా సాధించవచ్చనేది ఈ పాలసీ లక్ష్యంగా ఉందనే విషయం తెలియజేస్తున్నాను. 2022-23 సంవత్సర బడ్జెట్లో మొత్తం వ్యవసాయ శాఖకు 12,285.70 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మార్కెటింగ్ శాఖ రైతు శ్రమకు గిట్టుబాటు ధర లభించినప్పుడే అతనికి ఫలితం దక్కేది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే మన ప్రభుత్వ ఆశయం కూడా. ఇందుకోసం రూపొందించిందే ఈ సీఎం యాప్, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. దీని ద్వారా రోజు ప్రతి గ్రామం నుంచి వ్యవసాయ ధరలను నమోదు చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది వ్యవసాయ ధరలు సేకరణపై నిరంతర పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ధరలు సేకరిస్తారు. అవసరమైన చోట మార్కెట్ జోక్యం జరుగుతుంది. ఇందుకోసం ప్రతి ఏటా మాదిరిగానే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఈ ఏడాది కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పంట విక్రయ నష్టాలను దృష్టిలో పెట్టుకొని ఈ పద్దు కింద 500 కోట్లు 2022-23 బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరలు మార్కెట్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకునేందుకు ఈ నిధిని వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే 6 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిరప క్వింటాకు 7,000 రూపాయలు, పసుపు క్వింటాకు 6,850 రూపాయలు, ఉల్లి క్వింటాకు 770 రూపాయలు, చిరుధాన్యాలు క్వింటాకు 2,500 రూపాయలు, అరటి క్వింటాకు 800 రూపాయలు, బత్తాయి క్వింటాకు 1,400 రూపాయలు, వేరుశనగ గ్రేడ్ 1 క్వింటాకు 4,500 రూపాయలుగా కనీస మద్దతు ధర ప్రకటించింది. జూన్ 2021 నుంచి జనవరి 18, 2022 వరకు ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 25 కోట్ల విలువైన 7,532 మెట్రిక్ టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న పంటలను సేకరించాం. జూన్ 2021 నుండి జనవరి 18, 2022 వరకు పౌర సరఫరాల శాఖ ద్వారా 4,094 కోట్ల రూపాయలతో 21,04,703 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రాష్ట్రంలో 2019-20 నుంచి ఇప్పటి వరకు 6,513 కోట్ల విలువైన 19.37 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ పంట ఉత్పత్తులను మద్దతు ధరతో సేకరించామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. రైతుల ఫలసాయాన్ని మార్కెటింగ్ చేయడంలో వ్యవసాయ మార్కెట్ యార్డులదే కీలక పాత్ర. ఈనాం ప్రారంభం రైతులకు లాభదాయకంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీటిని రైతులకు మరింత అందుబాటులో ఉంచేందుకు 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలో మరికొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలను పెంచడం జరిగింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. మార్కెట్ కమిటీలను వికేంద్రీకరించి మరింత సమన్వయంతో రైతులకు ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఆధారంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించాం. ఫలితంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఖ్య 191 నుంచి 218కి పెరిగింది. మార్కెట్ యార్డులను అనుసంధానం చేయడానికి గ్రామీణ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, నూతన మార్కెట్ యార్డుల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం సుమారుగా 1500 కోట్ల వ్యయం కాగల ప్రణాళిక సిద్ధం చేశాం. స్వయం సమృద్ధి దిశగా రైతు బజార్లు. రైతులే నేరుగా కూరగాయలు విక్రయించడం వల్ల రైతుకు సుస్థిర ఆదాయం, వినియోగదారుడికి సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందుతాయి. ఈ లక్ష్యంతో ఏర్పాటైనవే రైతు బజార్లు. 2021 జనవరి నాటికి రాష్ట్రంలో 104 రైతు బజార్లుండగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జూలై 8, 2021న 6 కొత్త రైతు బజార్లను ప్రారంభించారు. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 54 కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. ఇందులో ఒక్క ఏడాదిలో 54 స్థలాలు గుర్తించి వాటిలో 39 రైతు బజార్ల నిర్మాణాలు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 15 రైతు బజార్లు మార్చి 22 నాటికి పూర్తవుతాయి. స్వయం సమృద్ధి. మా ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల వల్ల రైతు బజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. 2020కి ముందు చాలా వరకు రైతు బజార్లు వేతనాలు, ఇతర ఖర్చుల కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీలపై ఆధారపడ్డాయి. నిధులు చాలక 3 నెలలకు పైగా వేతనాలు పెండింగ్లో ఉండేవి. ఈ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణల వల్ల రైతు బజార్లు సొంత నిధులతో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నాయి. ఇంతేకాకుండా జనవరి 2021 నాటికి రైతు బజార్ల ఆదాయం సుమారు 7.5 కోట్లుండగా బినామీ రైతులను తొలగించడం వల్ల రైతు బజార్ల ఆదాయం సుమారు 10.5 కోట్లకు పెరిగింది. వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల్లో నాడు నేడు కార్యక్రమం కింద తొలి దశలో 212.31 కోట్లతో 532 అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ మౌలిక వస్తువుల మిషన్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వస్తువుల కల్పన పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను అనుసంధానం చేస్తూ ఒక ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ మౌలిక సదుపాయాల మిషన్ పేరిట ఈ కార్యకలాపాలు చేపడుతున్నాం. సుమారు 16,000 కోట్ల ప్రాజెక్టుకు ప్రణాళిక అమలు ప్రారంభించాం. బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రం, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన కోసం రైతు భరోసా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి దశలో 736.03 కోట్ల వ్యయంతో 1255 గోదాములతో పాటు డ్రైయింగ్ ప్లాట్ఫామ్, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారు. రెండో దశ 920.15 కోట్ల వ్యయంతో 1281 గోదాములతో పాటు డ్రైయింగ్ ప్లాట్ఫామ్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. ఈ పథకం క్రింద గోదాములు, శీతల గిడ్డంగులు, పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, భూసార పరీక్షా యూనిట్లు, డ్రైయింగ్ యార్డులు ఏర్పాటు కానున్నాయి. రైతులకు సాంకేతిక అవసరాలను తీర్చడానికి సాంకేతిక పనిముట్లు, నూర్పిళ్ళు, డ్రైయర్లు, బాయిలర్లు మరియు క్లీనర్లు వంటి ప్రాసెసింగ్ పరికరాలు ఆర్బీకే స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం మొదటి ఫేజ్లో 1262 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, రెండవ దశలో 1305 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అమలు చేయబోతా ఉన్నాం. దీనికోసం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా రుణం తీసుకొచ్చాం. నాబార్డ్ రీఫైనాన్స్ సౌకర్యం కల్పించి 1661.16 కోట్ల మొత్తం ఆర్థిక సహాయం అందిస్తుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ NCDC
సమగ్ర సహకార అభివృద్ధి పథకాన్ని 609.39 కోట్ల రూపాయలతో అమలు చేస్తున్నాం. చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో పనులు ప్రారంభిస్తున్నాం. మొదటి సంవత్సరంలో 67 కొత్త గోదాముల నిర్మాణానికి, 44 పాత గోదాముల మరమ్మతులకు, సహకార సంఘాల కార్యాలయ భవనాల నిర్మాణానికి ఈ టెండర్ ప్రక్రియ ద్వారా 14.23 కోట్లు ఖర్చు చేశాం. ఈ పథకం క్రింద 25.78 కోట్ల షేర్ క్యాపిటల్ మార్జిన్ మనీ సహాయం కింద జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులతో సహా 668 సహకార సంఘాలకు మంజూరు చేశాం. ఈ పథకాలను 3 జిల్లాల్లో 5 సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేయడం ద్వారా 1761 ప్రాథమిక వ్యవసాయ సహకార ఇతర రకాల సంఘాలకు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఏపీ మార్క్ఫెడ్ అండర్టేకింగ్ ఫర్ ద పీపుల్ రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే మార్క్ఫెడ్ను నష్టాల నుంచి తప్పించేందుకు మరియు ఆయా ఉత్పత్తులను మరింత నాణ్యతతో సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు మార్క్ఫెడ్ సౌజన్యంలో ఏపీ మార్కప్ పేరిట మరో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ సంస్థ రైతులకు మార్కెట్ వ్యవస్థకు ఒక నిరంతర అనుసంధాన వ్యవస్థగా ఉంటూ రైతులకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పప్పులు, బియ్యం, చింతపండు, మిరపకాయలు, కారం, పసుపు కొమ్ములు, పసుపు వంటి ఉత్పత్తులు మార్కప్ బ్రాండ్తో రీటైల్ రంగంలోకి తీసుకొచ్చాం. ఈ ఫామ్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ రైతులను దేశంలోని వ్యాపారులతో అనుసంధానించడానికి ఈ ఫామ్ మార్కెట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశాం. దేశంలో మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని తెలియజేస్తున్నాను. ఈ ఫామ్ మార్కెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలుదారులు, అమ్మకందారుల వ్యాపార లావాదేవీలకు సంబంధించి అన్ని సమస్యలకు ఈ ఫామ్ పరిష్కారం చూపుతోంది. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా ఇప్పటి వరకు 403.06 లక్షల విలువైన లావాదేవీలు జరిగాయి. వ్యాపారులు మరియు రైతులు ఎంతోమందికి లాభం చేకూరింది. 2022-23 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి మొత్తం 614.23 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సహకార వ్యవస్థ సహకారం అనేది ధనికుల చేతిలోని కత్తి కాదు, ఇది పేదల పాలిట కవచమని మహాత్మా గాంధీ గారు చెప్పారు. వ్యవసాయ వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సుమారు 66 లక్షల మంది సభ్యత్వంతో రాష్ట్రంలో 2051 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. రైతులు లేదా సభ్యులకు అవసరమైన పంట రుణాన్ని, పరపతేతర సేవలను అందించడం అంటే వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటలను నిల్వ చేసే గిడ్డంగుల ఏర్పాటు, ధాన్యం, మొక్కజొన్న వంటి ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం, పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా పాలను సేకరించి వారికి మెరుగైన ధరను అందజేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైతులపై ఒత్తిడి లేని పరపతి విధానాన్ని అమలు చేస్తున్నాం. సహకార మరియు యాప్కాబ్లలో మానవ వనరుల పాలసీని తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల DCCBలు నష్టాల్లో ఉండేవి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఆయన ఆదేశాలతో చేపట్టిన చర్యల వల్ల నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల DCCBలు సైతం లాభాల బాటలో నడుస్తున్నాయని ఈ సభకు తెలియజేస్తున్నాను. 2021-22 సంవత్సరానికి ఆప్కాబ్ నిర్దేశించిన 30,000 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకోనుందని ఈ సందర్భంగా గౌరవ సభకు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వ హయాంలో 7% ఉన్న NPAలను 2% తగ్గించామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాం. సహకార శాఖలోని PACSలకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టే మార్గాలను అన్వేషించాం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆయిల్ సంస్థలు HPCL మరియు IOCL సౌజన్యంతో
103 పెట్రోల్ బంకులను ఈ ఏడాది ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీకేలకు సహకార బ్యాంకుల సేవలను అనుసంధానం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ యాప్కాబ్ 2021-22 సంవత్సరంలో రైతులకు 6,397.82 కోట్లను స్వల్పకాలిక రుణాలు, 2,349.55 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు అందించింది. జిల్లా సహకార బ్యాంకుల ద్వారా 22,484 మంది కౌలు రైతులకు 159.03 కోట్ల స్వల్పకాలిక రుణాలను సైతం మంజూరు చేశాం. రాష్ట్రంలో డైరీ సహకార సంస్థలకు నవజీవాలు. రాష్ట్రంలో మహిళా సహకార డైరీలను ప్రోత్సహించి సేకరించిన పాలను మార్కెటింగ్ చేసి అత్యున్నతమైనటువంటి పాల ధరను రైతులకు చెల్లించడంతో పాటు నాణ్యమైన పాలను వినియోగదారులకు అందించేందుకు వీలుగా ప్రభుత్వం అమూల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డైరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాడి సమృద్ధిగా లభించే గ్రామాల్లో గుర్తించిన 9,899 మహిళా డైరీ సహకార సంఘాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పాల వెల్లువ పథకాన్ని ప్రారంభించి అత్యధిక ప్రాధాన్యతతో అమలు చేస్తున్నారు. దిగ్గజ సహకార యూనియన్ అమూల్ సంస్థతో చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం పాడి రైతులు పాల సహకార కేంద్రాలకు పోసిన పాలకు ప్రతి 10 రోజులకు ఒకసారి ఆన్లైన్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు జమ అవుతున్నాయి. జగనన్న పాల వెల్లువ ప్రారంభించిన నాటి నుంచి ఇంతవరకు సుమారు 2 లక్షల మంది మహిళా పాడి రైతులకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొని రావడమైంది. ఈ పథకం డిసెంబర్ 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 నాటికి 7 జిల్లాలకు అనగా చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించింది. 1741 గ్రామాల్లో 39,473 మంది మహిళా పాడి రైతుల నుంచి 229.64 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. ఈ సేకరించిన పాలకు 97.73 కోట్ల మేరకు పాల బిల్లుల చెల్లింపులు జరిగాయి. రాష్ట్రంలోని ప్రైవేటు డైరీలు చెల్లిస్తున్న పాల సేకరణ ధరను అమూల్ సంస్థ చెల్లించు ధరతో పోల్చి చూడగా ప్రైవేటు డైరీలు చెల్లించిన ధర కంటే లీటర్కు 5 రూపాయల నుంచి 20 రూపాయల మేరకు అదనపు లబ్ధి పొందుతున్నారు. అమూల్ రాకతో ప్రైవేట్ డైరీలు పాల సేకరణ రేట్లు అనివార్యంగా పెంచాయి అని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. పాల సేకరణ చెల్లింపు కార్యకలాపాల్లో పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేసి వారికి మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. పాల నాణ్యతను పరీక్షించి నాణ్యమైన పాలను మాత్రమే సేకరించే నిమిత్తం 11,711 గ్రామాల్లో ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల ఏర్పాటుకు, సేకరించిన పాలు చల్లబరిచి నిల్వ సామర్థ్యం పెంచి తద్వారా మంచి ధరను పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించుటకు వీలుగా 1,361 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటకు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య లిమిటెడ్కు ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. బిఎంసియుల భవన నిర్మాణానికి 5 సెంట్లు, ఏఎంసియు భవన నిర్మాణానికి 3.5 సెంట్ల ప్రభుత్వ భూమిని సహకార డైరీ సంఘాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బిఎంసియు ఒక్కో భవనానికి 20.42 లక్షల రూపాయలు, ఏఎంసియు ఒక్కో భవనానికి 12.81 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించుటకు 2,623 కోట్ల మేరకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించాం. సహకార బ్యాంకులకు చేయూత. క్యాపిటల్ టు రిస్క్ రేటెడ్ అసెట్స్ రేషియోను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా యాప్కాబ్కు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు 100 కోట్లు, 195 కోట్ల మొత్తానికి మూలధనాన్ని అందించాలని నిర్ణయించింది. దీని ద్వారా ఆ సంస్థలు నాబార్డు నుంచి మరిన్ని రుణాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తోంది.
రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సహకార వ్యవసాయ రంగాలకు ఎంతగానో తోడ్పడతాయి. దీనికి నాబార్డు సంస్థ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నాబార్డు చైర్మన్ డాక్టర్ జిఆర్ చింతల గారు ఈ సందర్భంగా తెలియజేశారు. పిఎస్సిఎస్ల ఆధునికీకరణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సహకార రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు చర్యలు తీసుకున్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు నాప్కాన్ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు పరిపాలన, వ్యాపార ధోరణి, ఇతర అంతర్గత విభాగాలను సంస్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కంప్యూటరీకరణ ద్వారా పిఎస్సిఎస్లో పారదర్శకమైన వ్యవస్థను తీసుకొస్తోంది. దీనికోసం ఒక్కో పిఎస్సిఎస్కు 4.37 లక్షల రూపాయల చొప్పున మొత్తం 89.54 కోట్లు బడ్జెట్ అంచనా. రాష్ట్రంలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, యాప్కాప్కు 443 శాఖలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ స్కీమ్లను గ్రామీణ ప్రాంతాల్లో సమర్థంగా అందించడానికి ప్రతి మండలానికి సహకార బ్యాంక్ శాఖను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. ప్రస్తుతం 675 మండలాలకు గాను 425 సహకార బ్యాంక్ శాఖలు 50% మండలాల్లోనే ఉన్నాయి. ఇంకా 334 శాఖలు ప్రారంభించాల్సి ఉంటుంది. తదనుగుణంగా కొత్త శాఖలు తెరిచేందుకు ఆర్బీఐకు, నాబార్డుకు దరఖాస్తు చేశాం. ఈ ఏడాది ఈ 101 శాఖల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. సహకార శాఖకు సంబంధించి 2022-23 సంవత్సరానికి బడ్జెట్లో 245.45 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి. చైర్మన్ సార్, వ్యవసాయ ఉత్పత్తులను యథాతథంగా విక్రయిస్తే వచ్చే ఆదాయం కన్నా దాన్ని ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చి రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020ని అమలు చేస్తున్నాం. ఈ విధానం కింద 3,000 కోట్ల అంచనాతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ఆర్బీకే, మార్క్ఫెడ్ల నుంచి సేకరించిన మిగులు వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తారు. ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అర్హత కలిగిన, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను కలిగిన పరిశ్రమలకు ప్లగ్ అండ్ ప్లే మోడల్పై ఆపరేషన్ నిర్వహణ కోసం లీజుకి ఇస్తాం. ఈ యూనిట్లను నడిపే రైతుల ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర లేదా మార్కెట్ రేటు అందించాలన్నది ముఖ్యమైన నిబంధన. వచ్చే లాభాలను ప్రభుత్వంతో పంచుకోవాలన్నది నిబంధన. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కేంద్రీకృత విధానంలో ఏర్పాటవుతాయి. ఇందులో ముఖ్యంగా 2 మెగా ఫ్రూట్ పల్ప్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా గల్ఫ్, ఇతర దేశాలకు పండ్ల గుజ్జు ఎగుమతి జరుగుతుంది. అలాగే 2 మెగా మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్లు, 1 మెగా మసాలా దినుసులు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా మిరప, పసుపు ఉత్పత్తులు తయారవుతాయి. మెగా కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు తయారు చేయనున్నాం. 2 మెగా అరటి, 1 మెగా జీడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి కోకో, కాఫీ, టొమాటో, బత్తాయి, ఉల్లి, గిరిజన ఉత్పత్తులు, చింతపండు, వేరుశెనగ, కంది ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేయనున్నాం. 111 దేశీయ, విదేశీ కంపెనీలు ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్లగ్ అండ్ ప్లే మోడల్లో నిర్వహించేందుకు ఆసక్తిని కనబరిచాయి. 27 యూనిట్లకు గాను 24 యూనిట్లకు భూమిని సిద్ధం చేశాం. ఇందులో 21 యూనిట్లకు భూమి అప్పగించడం జరిగింది. ఇప్పటి వరకు 17 డిపిఆర్లు సిద్ధమయ్యాయి. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం. సూక్ష్మ వాణిజ్య రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోంది. ఇందుకు గాను ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 20 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అసంఘటితంగా ఉన్న 3500 ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణకు కావలసిన సాంకేతిక ఆర్థిక తోడ్పాటునివ్వడంతో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలు నడుపుకుంటున్న 10,000 డ్వాక్రా మహిళలకు వారి వ్యాపార అభివృద్ధికి కావలసిన మూలధనం సమకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవే కాకుండా పళ్ళు కూరగాయల నుంచి మెరుగైన వాణిజ్య ఉత్పత్తులు తయారు చేసేలా 14,000 మంది యువతకు రైతులకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా డ్వాక్రా మహిళలతో నడుస్తున్న 100 గ్రూపు పరిశ్రమలను, అలాగే FPO FPCలతో నిర్వహిస్తున్న 55 గ్రూపు పరిశ్రమలను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022-23 సంవత్సరానికి గాను ఆహార శుద్ధి కోసం 146.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ. ఉద్యాన రంగంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించిన విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను చైర్మన్ గారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉత్పత్తులకు మెరుగైన ధర అందించడంతో పాటు మార్కెటింగ్ అనుసంధానాలతో ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన రంగ ప్రాధాన్యతను గుర్తించింది. రాష్ట్ర ఉద్యాన పంటల విస్తీర్ణం 17.95 లక్షల హెక్టార్, ఉత్పత్తి 314.78 లక్షల మెట్రిక్ టన్నులు. మన రాష్ట్రం పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశం మొత్తం పండ్ల ఉత్పత్తిలో 15.6% మన రాష్ట్రానిదే. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టొమాటో, కొబ్బరి, మిరప ఉత్పాదకతలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఈ సభకు తెలియజేస్తున్నాను. గత ఏడాదిలో ఉద్యాన ప్రగతి. 2020-21 అగ్రి ఫుడ్ ఎంపవరింగ్ ఇండియాలో వినూత్న ఆవిష్కరణ విభాగంలో భారతదేశంలో ఉత్తమ ఉద్యానవన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవార్డు పొందింది. 2021లో 6 ఉద్యాన రైతులు, 2 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డులను అందుకున్నారు. 2020-21 సంవత్సరపు ఉద్యాన ఉత్పత్తుల వృద్ధి రేటు 2019-20తో పోలిస్తే అధికంగా 8% నమోదైందని ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను. దేశంలో పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా 15.6%తో దేశంలోనే అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారుగా నిలిచింది. అలాగే 2021 సంవత్సరంలో 94,571 మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేసి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది. వైవిధ్యభరితమైనటువంటి కొత్త పంట రకాలు డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ, మారిషస్ రకం అనాస, స్ట్రాబెర్రీ, దాల్చిన చెక్క, జాజికాయ, జపనీస్ పుదీనా, మెరుగైన నల్ల మిరియాలు, పసుపు, అల్లం మొదలైన కొత్త పంటలతో రైతులకు అధిక ఆదాయం లభిస్తోంది. వైఎస్ఆర్ తోటబడి కార్యక్రమం కింద మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్, దాని సద్వినియోగం కోసం 1,00,000 మంది రైతులకు అవగాహన కల్పించాం. 2021-22లో ఉద్యాన పంటలు 62,271 హెక్టార్లలో అదనంగా సాగు జరిగిందని ఈ సభకు తెలియజేస్తున్నాను. కొబ్బరి పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఐకోవా అండ్ సిమ్ఫెడ్ సంస్థల ద్వారా 11,250 హెక్టార్లలో మామిడి, జీడి మామిడి, పసుపు, మిర్చి, కూరగాయల సాగు ద్వారా సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహిస్తున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా కాన్కార్ సంస్థ సహకారంతో అరటి రైలును తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబై రైల్వే స్టేషన్ వరకు వెళ్లే రైలును గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రారంభించి తద్వారా వివిధ దేశాలకు ఎగుమతి చేశాం. 2022-23లో 1.75 లక్షల ఎకరాల అదనపు విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళిక తయారైంది. 2022-23లో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద
ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 160 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఈ పథకం కింద 344 సోలార్ కోల్డ్ రూమ్లు, 945 కలెక్షన్ సెంటర్లను ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం. ఆయిల్ పామ్ రైతులను ఆదుకుంటామని ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చాం. తెలంగాణ రైతులతో సమానంగా ఏపీ ఆయిల్ పామ్ రైతులకు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ చెల్లిస్తామని చెప్పి రైతులకు 80 కోట్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సభకు గుర్తు చేస్తున్నాను. ఆ తరువాత తెలంగాణ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ను మన రాష్ట్రంలో అమలు చేయడం ప్రారంభించాం. దీంతో ఆయిల్ పామ్ రైతులు ఒక్క ప్రభుత్వ రంగంలోని ఆయిల్ ఫెడ్ నుంచే 245 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందగలిగారు. అలాగే ఇతర ప్రైవేట్ కంపెనీల ద్వారా రైతులకు 100 కోట్ల మేర లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరించేందుకు అనువైన ప్రాంతాలను నిపుణులతో మ్యాపింగ్ చేయిస్తున్నాం. 2019లో ఆయిల్ పామ్ టన్ను 8,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆయిల్ పామ్ రైతుకు టన్నుకు 19,200 రూపాయల ధర లభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు 1,81,000 హెక్టార్లలో సాగవుతోంది. మొత్తంగా 4.30 లక్షల హెక్టార్ల భూమి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు ఏడాదికి 6,642 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు విస్తరించగా ఈ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి 8,668 హెక్టార్ల వంతున సాగు విస్తీర్ణం పెరిగింది. 2022-23లో 13,500 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు 17 లక్షల మొక్కలు రైతులకు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అన్ని అనువైన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం నిపుణులతో మ్యాపింగ్ చేయిస్తున్నాం. సూక్ష్మ బిందు సేద్యాన్ని ఈ ఏడాది నుంచి అవసరమైన రైతులందరికీ అందించేలా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏప్రిల్ నుంచి విస్తృతంగా అమలు చేస్తున్నాం. 2022-23 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు 554.04 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాను. పట్టు పరిశ్రమ చైర్మన్ సార్, రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పదంలో ముందుకెళ్తోంది. గతంలో ఎకరానికి 1,00,000 రూపాయలు నికరాదాయం వచ్చే పట్టు రైతులకు ఇప్పుడు ఎకరానికి 1,50,000కు పెరిగిందని సంతోషంగా ఈ సభకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన ఈ మార్కెటింగ్ విధానం ద్వారా 2021-22లో పట్టుగూళ్ల సరాసరి ధరలు కిలోకు 350 రూపాయల నుంచి 550 రూపాయల వరకు పెరిగి రైతులకు అధిక లాభాలు చేకూరాయి. మన రాష్ట్రం దేశంలోనే ఉత్తమ బైవోల్టిన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డును అందుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ పట్టు పరిశ్రమ 7.36 లక్షల మంది రైతుల కుటుంబాలకు స్వావలంబన చేయూతనిస్తోంది. ప్రస్తుతం మల్బరీని 1,25,940 ఎకరాల్లో 71,069 మంది రైతులు సాగు చేస్తూ 3,331.27 కోట్ల విలువైన 59,750 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళు ఉత్పత్తి చేశారు. ఈ పట్టుగూళ్ళ నుంచి పట్టు రీలర్లు 3,177.35 కోట్ల విలువైన 8,086 మెట్రిక్ టన్నుల ముడి పట్టుదారం ఉత్పత్తి చేశారు. షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ కుటుంబాల సాధికారత కోసం అన్ని పథకాలు 90% సహాయంతో అమలు చేస్తున్నాం. 2021-22 సంవత్సరానికి గాను పట్టు పరిశ్రమ అభివృద్ధికి వివిధ పథకాల కింద 71.45 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. మరి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టు పరిశ్రమ విభాగానికి మొత్తం 98.99 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యా పరిశోధన విస్తరణ కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ముఖ్య లక్ష్యంతో వ్యవసాయం,
వ్యవసాయ ఇంజనీరింగ్, గృహ విజ్ఞానం తదితర కార్యకలాపాలు చేపడుతోంది. వ్యవసాయ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు హోమ్ సైన్స్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రాంలు, సేంద్రియ వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితంగా కేంద్ర స్థాయిలో 2021లో అభివృద్ధి చెందిన 8 పంట రకాలను విడుదల చేశాం. 2020-21లో 21,021 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాన్ని, 18,266 క్వింటాళ్ల పునాది విత్తనాన్ని ఉత్పత్తి చేసి దేశంలో ఉన్న వివిధ విత్తన సంస్థలకు, రైతులకు సరఫరా చేశాం. అలాగే మన వ్యవసాయ ఉత్పత్తులు కొన్నింటికి పేటెంట్స్ వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. క్రిస్టల్ రూపంలో చెరకు నుంచి బెల్లం తయారీ ప్రక్రియకు పేటెంట్ మంజూరైంది. బెల్లాన్ని చిన్న చిన్న పటికల రూపంలో తయారు చేసే యంత్రం బెల్లం గ్రాన్యులేటర్కు ఈ అరుదైన గుర్తింపు లభించింది. అలాగే ప్రిక్లీ పియర్ పండ్ల నుంచి డీహైడ్రేటెడ్ ఫ్రూట్ బార్ను తయారు చేసే ప్రక్రియ ఉత్పత్తికి కూడా మరో పేటెంట్ దక్కింది. అదేవిధంగా పేటెంట్ గ్లైసెమిక్ ఇండెక్స్ దాని కిట్ను నిర్ణయించడానికి ఇంకో పేటెంట్ లభించింది. రాష్ట్రంలోని 13 ఏరువాక, 13 కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాల ద్వారా వ్యవసాయం అనుబంధ రంగాల్లో గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి దేశంలోని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 7వ ర్యాంకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2022-23 సంవత్సరానికి గాను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం దేశంలోనే 2వ హార్టికల్చర్ యూనివర్సిటీ. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు మంచి గుర్తింపు లభించింది. వివిధ ఉద్యాన పంటల్లో 13 వంగడాలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన విత్తనాలు, అంటు మొక్కలను రైతులకు అందిస్తోంది. కేంద్ర స్థాయిలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థలతో, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో, తిరుమల తిరుపతి దేవస్థానంతో, ఆంధ్రప్రదేశ్ నిట్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే యూనివర్సిటీల్లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న 18 విభాగాలకు సంబంధించి 101 సహాయ ఆచార్య పోస్టులను భర్తీ చేస్తున్నాం. ప్రాసెసింగ్ అండ్ స్కిల్ ట్రైనింగ్ని ఏర్పాటు చేసి ఎండిపూలు, తేనెటీగలు, పుట్టగొడుగుల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం మరియు నర్సరీ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి వారి జీవనోపాధికి చేయూతనిచ్చాం. టీటీడీతో ఎంఓయూ చేసుకొని దేవుళ్ల పటాలకు ఫ్రేముల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 162 మందికి ఉపాధి కల్పించాం. డాక్టర్ డిబి పాల్ పేరిట గులాబీ వెరైటీలపై పరిశోధన ఆసక్తిని పెంచేలా 250 రకాల గులాబీ మొక్కలతో నర్సరీని అభివృద్ధి చేశాం. ధన్వంతరి పేరిట ఔషధ మొక్కల వనాన్ని చేపట్టాం. 2022-23 సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి 59.91 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పశు గణాభివృద్ధి, పాల సాంకేతిక రంగాభివృద్ధి, మత్స్య సంపద పెరుగుదలకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 29 సంస్థలు బోధన, శిక్షణ, పరిశోధన, విస్తరణ రంగాల్లో గణనీయమైన సేవలు అందిస్తోంది. 2021-22 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంతో యాంథ్రాక్స్ వ్యాధి నిర్మూలన పరిశోధన నిమిత్తం 2.07 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతిలో డిజిటల్ స్టూడియోని ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు ఉపయోగపడే చిన్న వీడియోలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేరే విధంగా ఏర్పాటు చేశాం. రైతు సేవల కోసం 3 పశు వైద్య అత్యవసర వైద్య వాహనాలు, 2 పశు విజ్ఞాన ప్రచార వాహిని వాహనాలను ఏర్పాటు చేశాం. త్వరలో మరో 3 వాహనాలను ఏర్పాటు చేయనున్నాం.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంకి 122.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక శాఖ. పాడి మన రైతు జీవనాడి. మన రాష్ట్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పశు జాతి రకాలకు పుట్టినిల్లు. ప్రతి రైతు ఇల్లు పాడితో కలకలలాడాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిలాష. అందుకనే పశు పోషకుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు పొంగనూరు గోజాతులు, నెల్లూరు జాతి గొర్రెలు, ఆసీల్ జాతి కోళ్లను పరిరక్షిస్తూ మేలు రకం పశు జాతులను పెంపొందించడానికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. 2022-23 సంవత్సరానికి కోడిగుడ్లు, మాంసం, పాల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని మొదటి 3 స్థానాల్లో ఉంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పశువుల ఆరోగ్య పరిరక్షణకు రాజన్న పశు వైద్యం ద్వారా పాడి రైతులకు పశు వైద్య సేవలను అందిస్తున్నాం. పశు విజ్ఞాన బడి ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందజేస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం ద్వారా ఇప్పటి వరకు 59 కోట్లు ఖర్చు చేశాం. వీటి కోసం 2022-23 బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. పేద మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అర్హులైన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద వారికి నచ్చిన చోట పాడి పశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. 2022-23 సంవత్సరానికి 309.8 కోట్లతో 41,304 యూనిట్ల కొనుగోలుకు ప్రణాళిక నిర్దేశించాం. రాష్ట్రంలో వేసవిలో పశువులకు నిరంతరం పశుగ్రాసం అందుబాటులో ఉంచేందుకు 250 కోట్లతో పశుగ్రాస పథకం 2021-26 దేశంలోనే ప్రప్రథమంగా మన ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంతో 2021-22లో 238.31 కోట్లతో 28,487 ఎకరాల్లో పశుగ్రాసం పెంచాం. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 20,000 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా 5,000 మినీ గోకులం షెడ్ల నిర్మాణానికి 26.25 కోట్లను మంజూరుకు ప్రతిపాదించాం. మన ప్రభుత్వం పశు వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అగ్రి ల్యాబ్స్లో పశు వ్యాధి నిర్ధారణ వస్తువుల్ని అందుబాటులో ఉంచాం. అధిక ఉత్పత్తి సామర్థ్యం గల గేదె జాతులను పరిరక్షించడానికి పులివెందులలో ముర్రా జాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని 40.86 కోట్లతో బడ్జెట్ 40.86 కోట్ల బడ్జెట్తో 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో భాగంగా 2022-23 సంవత్సరానికి 22.18 కోట్లను ఖర్చు చేయడానికి ప్రతిపాదిస్తున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా టెలిమెడిసిన్ ద్వారా పశు వైద్య సేవలను అందించేందుకు విజయవాడలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10,778 రైతు భరోసా కేంద్రాల్లో పశు వైద్య సహాయకుల ద్వారా పశు వైద్య సేవలు అందుతున్నాయి. 75% సబ్సిడీపై ఇప్పటి వరకు 2,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 6,700 మెట్రిక్ టన్నుల దానామృతం, 40% సబ్సిడీపై 1,300 పశుగ్రాసం కత్తిరింపు యంత్రాలు అందజేశాం. రాష్ట్రంలో తొలి విడతగా 33 కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి జాయింట్ లైబిలిటీ గ్రూపుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సాంకేతిక పరికరాలు అందజేస్తున్నాం. ప్రతి కేంద్రంలో 14.70 లక్షల విలువైన అధునాతన పరికరాలను రైతు సేవకు అందుబాటులో ఉంచాం. ప్రతి రైతుకు పాడి పశువుల ఆరోగ్య కార్డు అందజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఫీడ్ యాక్ట్ 2020 కింద పశుదానా తయారీ, నాణ్యత, అమ్మకం, సరఫరాలు లోపాలను సరిచేసి సరసమైన ధరకు నాణ్యమైన దానాను పశు పోషకాలు పౌల్ట్రీ రైతులకు అందజేస్తున్నాం. పులివెందులలో ఏర్పాటు చేసిన పొంగనూరు ఆవుల సంరక్షణ పథకానికి 69.36 కోట్లు కేటాయించాం. పాడి రైతులతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 55 దేశవాళీ ఆవుల సంరక్షణ కేంద్రాల ద్వారా గిర్, సాహివాల్, ఒంగోలు, పొంగనూరు జాతులు సంరక్షిస్తున్నాం. ఇందుకోసం 16.5 కోట్లు విడుదల చేశాం. రాష్ట్రంలో
340 సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేసి రైతు ముంగిటకే పశు వైద్య సేవలను అందించేందుకు 249 కోట్లు విడుదల చేశాం. పశుసంవర్ధక శాఖకు మౌలిక సదుపాయాల కల్పనకు 27 కోట్లను 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిస్తున్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. చేపలు రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలో 29.5% వాటాతో అగ్రగామిగా ఉంది. గత ఏడాది 15,832 కోట్ల విలువ కలిగిన సముద్ర మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేశాం. దేశ ఎగుమతుల్లో 2020-21లో విలువ పరంగా 36%, పరిమాణం పరంగా 24% వాటాను కలిగి ఉంది. ఈ రంగం మన రాష్ట్రంలో 16.5 లక్షల మందికి పైగా జీవనోపాధి కల్పిస్తోంది. మత్స్య రైతులు, మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. గత ప్రభుత్వంలో సముద్ర చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే భృతి 4,000 రూపాయలు కాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలకు పెంచింది. అంతేకాకుండా 2019-20 నుంచి సాంప్రదాయ బోట్ల మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్ భృతి అందిస్తోంది. 2021-22 సంవత్సరంలో 97,619 మంది కుటుంబాలకు 97.61 కోట్లను చెల్లించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 309.33 కోట్లు చెల్లించాం. ఫిషింగ్ బోట్లకు డీజిల్ ఆయిల్పై సబ్సిడీని లీటర్కు 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచి 17,770 నమోదిత ఫిషింగ్ బోట్లకు ప్రయోజనం చేకూర్చాం. ఈ పథకం స్మార్ట్ కార్డ్స్ ద్వారా నోటిఫైడ్ డీజిల్ బంకుల వద్ద ఫ్రంట్ ఎండ్ సబ్సిడీని అమలు చేస్తున్నాం. 2021-22 సంవత్సరంలో 41 కోట్లను యాంత్రిక మరబోట్లకు సబ్సిడీ ద్వారా అందించాం. మత్స్యకారులు చేపల వేట చేస్తుండగా ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత వైకల్యం సంభవించిన బాధిత మత్స్యకారు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఈ ప్రభుత్వం ఇస్తుందని సభకు తెలియజేస్తున్నాను. ఆక్వాకల్చర్ రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం 24/7 నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తోంది. యూనిట్ విద్యుత్తును ₹1.5కే సరఫరా చేస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,290 కోట్లు ఆక్వా విద్యుత్ సర్వీస్ కోసం ఖర్చు చేశాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు ధృవీకరించిన నాణ్యమైన ఆక్వాకల్చర్ ఫీడ్ను సరఫరా చేస్తున్నాం. కోస్తా జిల్లాల్లో గ్రామ స్థాయిలో రైతులకు ఇన్పుట్లను పరీక్షించే ల్యాబ్ సౌకర్యాలను అందించడానికి 50.30 కోట్లతో 27 సమీకృత ఆక్వా ల్యాబ్లను నూతనంగా ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఉన్న 8 ప్రభుత్వ ఆక్వా ల్యాబ్ల అప్గ్రేడింగ్ పనులు చేపట్టాం. మొత్తం 27 సమీకృత ఆక్వా ల్యాబ్లలో 15 ల్యాబ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ వ్యాపార కార్యకలాపాలను నియంత్రించడం, పర్యవేక్షించడం కోసం యాప్సడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020 ద్వారా ఏర్పాటైంది. ఆక్వాకల్చర్ ఇన్పుట్ల నాణ్యతను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ ఫిష్ సీడ్ యాక్ట్ 2020ని రూపొందించడం జరిగింది. అవసరమైన సంఖ్యలో సాంకేతిక మానవ వనరుల తయారీకి, మత్స్య ఆక్వాకల్చర్ రంగాల్లో R&D కార్యకలాపాలు ప్రోత్సాహానికి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టం 2020 ద్వారా ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఏర్పాటు చేస్తున్నాం. 2022-23 సంవత్సరం నుంచి అకాడమిక్ ప్రోగ్రాం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్వా రైతులకు నాణ్యమైన ఇన్పుట్ సరఫరాతో పాటు విద్యుత్ సుంకంపై రాయితీ వలన ఆక్వా రైతులు ఫలసాయమైన చేపలకు కేజీకి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు, రొయ్యలకు
కౌంట్ వారీగా కేజీకి 80 రూపాయల నుంచి 140 రూపాయల వరకు అధిక ధర వస్తోంది. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. లోతైన సముద్ర జలాల్లో ఫిషింగ్ చేసే బోట్లకు మరబోట్లకు సురక్షితమైన బెర్తింగ్ సౌకర్యాలను అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని బెర్తింగ్ పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలతో కూడిన 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. వీటి కోసం మొత్తం 3,176.61 కోట్లతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది తీర ప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధికి మత్స్య ఎగుమతులను పెంచడానికి తోడ్పడుతుంది. మొదటి దశ కింద ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన 5 శ్రీకాకుళం జిల్లా బొడగట్లపాలెం వద్ద, విశాఖపట్నం జిల్లా పూడిమడక వద్ద, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప వద్ద, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మరియు ఓడరే వద్ద టెండర్ ప్రక్రియలో ఉన్నాయని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే మంచినీళ్ళపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. వీటితో పాటు విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ కోసం PMMSY కింద 15 కోట్ల అంచనా వ్యయంతోనూ, RKVY కింద కాకినాడ ఫిషింగ్ హార్బర్ను 5 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరిస్తూ ఉన్నాం. దేశీయ చేపల మార్కెటింగ్. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ప్రస్తుతం తలసరి చేపల వినియోగాన్ని 8 కిలోల నుంచి 24 కిలోల వరకు పెంచడానికి దేశీయ చేపల మార్కెట్ను ప్రోత్సహిస్తున్నాం. అంతర్గత వినియోగాన్ని పెంచడం ద్వారా స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేస్తాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆక్వా హబ్లు, దాదాపు 14,000 రీటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నాం. దీని మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 558 కోట్లు. దాదాపు 80,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2022-23 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 333.23 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ రంగానికి మరింత శక్తినిచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యుత్తును 9 గంటల పాటు పగటిపూట అందిస్తున్నారు. ఇప్పటికీ 19.92 లక్షల వ్యవసాయ పంపు సెట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో 6,735 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి ఈ సేవలను అందజేస్తున్నాం. ఇందులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలతో 99.49% అనగా 6,629 ఫీడర్లు 9 గంటల పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వ్యవసాయ ఫీడర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు 24/7 3 ఫేజ్ సరఫరాను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే పరిశ్రమలకు ఇది పెద్ద ఊతమిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నూతనంగా 53,341 సర్వీసులు మంజూరు చేశాం. రైతులకు నిరంతరాయంగా 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరాను విస్తరించడానికి 25 సంవత్సరాల పాటు 7,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం ఆంధ్రప్రదేశ్ డిస్కంలు, ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం అన్ని డిస్కంల వద్ద ఉన్న పెండింగ్లో ఉన్న వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే 30 ఏళ్ల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం మొత్తం 5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. చైర్మన్ సార్, వ్యవసాయ ఉత్పాదకత, జీవనోపాధిని పెంచాలన్న లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బంజరు భూములను సాగు భూములుగా మార్చుతున్నాం. పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపై మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులను చేపడుతున్నాం. సప్లై ఛానళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు, ఫీడర్ ఛానళ్ళు అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకు చేరుకుంటున్నాయి.
ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో చేపట్టే పనుల్లో 60% వ్యవసాయ అనుబంధ పనులు చేయడానికి అవకాశం ఉంది. భూమి, నీరు, చెట్ల పెంపకం వంటి అభివృద్ధి పనుల వల్ల నేరుగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ఉత్పాదకాస్తులు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయానికి అత్యవసరమైన భూమి, నీటి నిల్వలను రక్షించే దిశగా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తున్నాం. వ్యవసాయం మరింత సులభతరం చేయడానికి అనుబంధ విభాగాలను సమన్వయపరిచి నిధులను ఆదాయం వచ్చే కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి తద్వారా వ్యవసాయ రంగ సుస్థిరతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. బహుళ అంతస్తుల్లో ఉద్యాన పంటలను, అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల నికర ఆదాయం పెరుగుతుంది. 2021-22 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 42,949 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 70,442 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా 10,315 వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాలు మరియు 2,535 పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. 2022-23 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం వ్యవసాయ అనుసంధానంతో మొత్తం బడ్జెట్ 8,328.89 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ జలకళ చైర్మన్ సార్, ఎన్నికల మేనిఫెస్టోలో లేని వైఎస్ఆర్ జలకళ పేరిట ఉచితంగా బోర్లను తవ్వే కార్యక్రమాన్ని గత ఏడాది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 2,340 కోట్ల రూపాయల వ్యయంతో 2 లక్షల బోర్లను తవ్వేందుకు శ్రీకారం చుట్టారు. సన్న చిన్నకారు రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 1,700 కోట్ల వ్యయం కాగలిగిన మోటార్లను కూడా ఉచితంగా అందించేందుకు ప్రణాళికను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. వైఎస్ఆర్ జలకళ భవిష్యత్తులో మెట్ట కరువు ప్రాంతాల్లోనూ ఒక గొప్ప చైతన్యం తీసుకురాగలిగినటువంటి కార్యక్రమం కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2021-22 సంవత్సరంలో ఇప్పటి వరకు 59.17 కోట్ల వ్యయంతో 6,555 బోర్లు తవ్వించి 8,637 మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. 2022-23 సంవత్సరంలో జలకళ కార్యక్రమం కోసం 50,000 బోర్లను ఉచితంగా వేయడానికి 492.57 కోట్లు, 38,250 మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి 574 కోట్లు, విద్యుదీకరణకు 765 కోట్లు కేటాయించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. తద్వారా 75,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చి 2.5 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొని రావాలని లక్ష్యంగా నిర్ణయించాం. వైఎస్ఆర్ జలకళ అమలుకు ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లుగానే ప్రభుత్వం ముందుకు కదులుతోంది. కోవిడ్ వల్ల ప్రాజెక్టుల నిర్మాణ సమయం చాలా వృధా అయింది. అయినప్పటికీ అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇటీవల కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్తో కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమీక్షించారు. 5 ప్రాజెక్టు పనులు, అటు నిర్వాసితుల పునరావాస పనులు జరుగుతూ ఉన్నాయి. వెలుగోడు మొదలుకొని గండికోట వరకు అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నీటిపారుదల రంగానికి 2022-23 బడ్జెట్లో 11,450.94 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నిరాటంకంగా రబీకి సాగునీటి సరఫరాలోనూ నీటి వినియోగంలోనూ చాలా అప్రమత్తంగా ఉన్నాం. గోదావరి డెల్టాలో దాల్వా పంటకు తగినంత నీటి లభ్యత లేకపోవడం ముందస్తుగానే గుర్తించాం. జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తపరిచి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ ఒక్క ఎకరం వదలకుండా మొత్తం ఆయకట్టు 12.5 లక్షల ఎకరాల విస్తీర్ణానికి నీరందించాం. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రబీ సాగు కోసం 73 టీఎంసీల నీటి సరఫరా చేయగలిగామని మనం చేసుకుంటున్నాను.
ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రెండవ పంటకు నీరు అందిస్తున్నాం. 2014-15 నుంచి 2018-19 వరకు అనంతపురం జిల్లాలో 63 కరువు మండలాలు, 2019 నుంచి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈ ఏడాది కడప, కర్నూలు, అనంతపురంలో భారీ వర్షాలకు పొలాలు, ప్రాజెక్టులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వచ్చింది. రెయిన్ గన్స్తో కరువును జయించాలనేటటువంటి ప్రణాళికలు ఈ ప్రభుత్వానికి లేవు చైర్మన్ గారు. నిజాయితీగా రైతుకు ఏం కావాలో, ఏం చేయాలో, ఏం సహాయం చేయాలనేదే మా ప్రణాళిక. గత ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 10న రుణమాఫీ జీవో వచ్చింది. అదే రోజు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ విధంగా దగా చేయకూడదనేది మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం. ఇస్తానంటే ఇవ్వాలి, చేస్తానంటే చేయాలనేదే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పం. మట్టికి మనిషికి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. ఏనాటికి చెదిరిపోని ఆ బంధాన్ని కాపాడడానికి మన వంతు కృషి చేయాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు సహకరించాలని కోరుకుంటున్నాను. నాకు మొదటిసారి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2022-23 సంవత్సరానికి గాను మొత్తం 43,052.78 కోట్లను ప్రతిపాదిస్తా ఉన్నాను. జీవితంలో ఒక్కసారి ఎప్పుడో ఒకప్పుడు డాక్టర్ కానీ, లాయర్ కానీ, పోలీసులతో కానీ మనకు అవసరం పడుతుంది. కానీ ప్రతిరోజు 3 సార్లు కూడా రైతుతో అవసరం పడుతుంది. అందుకే ఫార్మర్స్ ఆర్ ది సోల్ ఆఫ్ అవర్ నేషన్, రెస్పెక్ట్ ఫార్మర్స్, రైతు దేవోభవ అంటూ ముగిస్తూ ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై జగన్.